హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేయడం జరిగింది. చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి ఆసరా పెన్షన్ విషయంలో లబ్ధిదారులు కాస్త ఇబ్బంది పడుతున్న ఆ అంశం ఏదైతే ఉందో దాని విషయంలో ఈరోజు గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏవైతే కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, అలాగే 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఉన్నదో వీటిని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. ఇవి ఎప్పుడు పెంచబోతున్నారు, లబ్ధిదారుల చేతికి ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారంతో పాటు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, మాకు డిసెంబర్ నెలలో అప్పుడే పెన్షన్ ఇచ్చారు, సో నవంబర్కి సంబంధించి అక్టోబర్కి సంబంధించి పెన్షన్లు ఇవ్వలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దీనిపైన కూడా మీకు మళ్ళీ డిసెంబర్లో పెన్షన్ రాబోతుందా రావట్లేదా అనే సమాచారం కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ విషయంలో కనుక వచ్చేసినట్లయితే రేవంత్ సర్కార్ మరొక శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4000, వాళ్ళకైతే 6000 రూపాయల ముహూర్తం ఫిక్స్ చేశారనే సమాచారానికి సంబంధించిన అప్డేట్ని అయితే చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4016 రూపాయల దివ్యాంగుల పెన్షన్, 2016 రూపాయల వితంతువులు, వృద్ధులు, చేనేత, గీత ఈ కార్మికులకి సంబంధించి కావచ్చు, అటు వ్యాధిగ్రస్తులకి సంబంధించి కూడా నిధులు అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2016 అందుకునే వాళ్ళకి అదనంగా 2000 రూపాయలు జోడించి సుమారుగా 4016 రూపాయలను చేయూత పథకం ద్వారా అందించబోతున్నారనే సమాచారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటే ఇదన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మరొక శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2000, దివ్యాంగులకు 6000 ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీరందరికీ 2000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాగా ఈ పెంచిన డబ్బులు ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన స్టేట్మెంట్ని మీరు చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి డిసెంబర్ 7వ తారీఖుకి 1 ఇయర్ పూర్తవుతుంది, 1 సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు నిర్వహించారు. ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అనేవి మనకి ఇంకొక 4 రోజుల వరకు జరిగే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి. ఈ 4 రోజులలో ఏదైతే ఆసరా పెన్షన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీని ఈ పెంపు విషయానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవోని పాస్ చేయబోతున్నట్లుగా, ఆమోదం తెలపబోతున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనవరి అంటే 2025లో రాష్ట్ర ప్రభుత్వం జనవరికి పంచాయతీ ఎన్నికలకి వెళ్తున్న నేపథ్యంలో ముందుగానే ఈ పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందించి ఎన్నికలకి వెళ్ళాలి, హామీలలో ఒకటి నెరవేర్చామనే ఒక వాదనతో వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా కొన్ని దినపత్రికలలో ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇటు చాలామంది ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అక్టోబర్కి సంబంధించిన పెన్షన్లే నవంబర్ నెలలో ఇచ్చేవారు, కానీ నవంబర్కి సంబంధించిన పెన్షన్ కూడా మనకి డిసెంబర్ నెలలో 5వ తారీఖు 6వ తారీఖు వరకు కూడా చాలా ప్రాంతాలలో అందించారు. మరి మాకు డిసెంబర్లో పెన్షన్ ఇంకా నవంబర్కి సంబంధించింది వస్తుందా రాదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్టోబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ నవంబర్ చివరిలో ఇచ్చేవారు. అయితే ఈ నవంబర్లో చాలా జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఈ నవంబర్లో కూడా అందని పరిస్థితితో డిసెంబర్ నెల 5వ తారీఖు అంటే 4వ తారీఖు వరకు జీతపద్యాలు గవర్నమెంట్ ఉద్యోగులకి అందించిన తర్వాత 5, 6వ తారీఖులలో సామాన్య ఈ లబ్ధిదారులకు అందించారనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి నవంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ డిసెంబర్ చివరిలో మీకు తప్పనిసరిగా అందే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి దీని విషయంలో మీకు ఆందోళన అవసరం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తదుపరి వీడియోలలో కూడా ఆసరా పెన్షన్లకి సంబంధించి మరెన్నో అప్డేట్స్ వస్తుంటాయి, మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మీ తోటి వారికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.